దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము. మనము వేటిని జయించాలి? ప్రకటన గ్రంథం 2:11. జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు చెందడు. మనము ఎందుకు జయించాలి? మనము జయించకపోతే నష్టమేంటి? ఎందుకు జయ జీవితం అంత ప్రాముఖ్యము వహించింది? జయించిన వాడు మరణము వలన ఏ హాని పొందడని అంటే ఇంతకీ రెండవ మరణం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం 21:8 చెప్పినట్లు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇదియే రెండవ మరణం అని స్పష్టంగా వ్రాశారుగా. అగ్నిగుండం అంటే నరకం. అందరూ అన్ని మంచి కార్యములు చేసినా జయించువాడు మాత్రమే రెండవ మరణం నుండి తప్పించుకొనగలుగుతాడు అంటున్నాడు. అయితే ఎందరో పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జయజీవితం మీద మనసు పెట్టిన వారై ఉండగా మన సేవా జీవితము, భక్తి జీవితము ఎలా ఉందో అని పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేస్తే దేవుని త్రాసులో సరితూగగలిగిన వారముగా ఉన్నామా అన్నది మన మనసుకు వేసుకునవలసిన ప్రశ్న కదా. అయితే జయ జీవితం కావాలంటే దేని మీద జయ జీవితం కావాలి? ఎవరి మీద జయ జీవితం కావాలి? దేని ద్వారా పోరాడాలి? దేనితో పోరాడాలన్నది మన ముందున్న ప్రశ్నలు. సర్వసాధారణంగా మనమంతా ఏమి అనుకుంటామంటే క్రీస్తు చేయవలసిందంతా శిలువయాగం ద్వారా మన కొరకు మరణించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని సవాలు విసిరి మనకు జయ జీవితం ఇచ్చి శిలువ కార్యం ముగించాడు. కాబట్టి మనము చేయవలసినది ఏమీ లేదని నిశ్చింతగా బ్రతుకుతున్నాం. అర్ధ సత్యంలో ఉన్నాము. కానీ సర్వసత్యము ఏమంటే అనగా మన కొరకు యేసు ప్రాణాలు పెట్టాడన్నది సత్యమే. కానీ ఇంకా చేయవలసినది ఏమీ లేదన్నది తప్పు. ఆయన చేయవలసింది చేశాడు. మనము చేయవలసింది మనకు వదిలిపెట్టాడు కదండి అన్నది పాయింట్. మనము పోరాడవలనని, యుద్ధములు చేయవలనని స్వయంగా క్రీస్తు మన చేతులకు యుద్ధమును, మన వ్రేళ్లకు పోరాటమును నేర్పుచున్న దేవుడై ఉన్నాడు. క్రొత్త నిబంధనలో సంఘము సైన్యముగా చెప్పబడింది కదా. మన శత్రువైన సాతానును బంధించమన్నాడుగా. మన విశ్వాసమునకు కర్త అన్న మూల భాషలో విశ్వాసమునకు సేనాధిపతిగా అని వ్రాశాడుగా. యేసు ప్రభు సేనాధిపతి అయితే సైన్యం మనమే కదండి. మనము పోరాడినది ఏ శరీరముతో పోరాడదు కానీ ఆత్మలో పోరాడాలి అని చెప్పాడుగా. అనగా ప్రార్థనలో రక్తం కారణంతగా పోరాడాలని చెప్పాడుగా. ఇన్ని విషయంలో పోరాడమని చెప్పితే పోరాటమే లేదని ఎలా అనుకోగలము? అసలు పోరాటమే లేకుంటే విజయం ఎక్కడదండి? విజయమే లేకుంటే నరకం అన రెండవ మరణము తప్పేది ఎక్కడ ఉంది? రెండవ మరణం తప్పాలంటే పోరాడి జయించాలి. తన సైన్యంగా మనలను ప్రతిష్ఠించుకొని తన ఆయుధములను మనకు ధరింపచేశాడు. మనము పరిపూర్ణ స్థితిలో ఉండిన వాటిని గట్టిగా పట్టుకొని జయించాలి. పట్టు వదిలితే ప్రమాదాలు, పట్టు సడలితే బలహీనతలను జయించాలి. అనగా ఉపదేశంలో వైరాగ్యము, ప్రతిష్ట, కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి. ధనము, జయం, జనము అన్న దేవుడు నా భక్తికి మెచ్చిన ఆశీర్వాదాలే అనే ఆత్మీయ అంధత్వము జయించాలి. వస్తు సంబంధిత అభివృద్ధితో తృప్తి పడిపోయే ఆత్మ సంబంధిత అంధత్వం జయించాలి. భక్తులు ఎన్నో సవాళ్ళు ముందుండగా మనము జయించు వారముగా మనకు ముందున్నవి జయించుటకు ఎంత పోరాటం చేయాలో, ఎంత దాగి ఉన్న సమస్యలు, బలహీనతలు జయించాలో దేవుని వాక్యపు అర్థములో చూపాడు. కనుక నడుము కట్టుకుని రోషముగా పోరాడి లోపల దాగి ఉన్న ఆంతరంగిక శత్రువుని వెలికి తీసి దేవుడు సిద్ధపరిచిన స్వాస్యమునకు ఎదురు చూద్దాం. క్రీస్తు మరణించి తిరిగి లేచి మనకు మాదిరి చూపి జీవప్రదమైన నిరీక్షణ ఉన్నాడు. క్రీస్తు విజయము పొందాడు కనుక మనకు మరణంపై విజయం ఇచ్చి నిత్యజీవం గల వారమే ఉండలాగున దేవుని యొక్క వాగ్దానము మనందరిపై నిలిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.